ఆర్మూర్లో రైతు ఐక్యత సభకు భారీ ఏర్పాట్లు చేశారు. పోటీ చేస్తున్న రైతుల అభ్యర్థులు నిజామాబాద్ లోక్సభ స్థానానికి 178 మంది పసుపు ఎర్రజొన్న రైతులు పోటీ చేస్తున్నారు. 200 ఊళ్ల ప్రజల ఐక్యంగా ఉన్నామని చెప్పేందుకే సభ పెట్టామని చెప్తున్నారు రైతులు. పసుపు బోర్డు తెస్తేనే 2019లో కవిత ఓట్లు అడుగుతానని చెప్పారని రైతులు గుర్తు చేస్తున్నారు. పసుపు ఎర్రజొన్నకు మద్దతు ధర కోసమే పోటీ చేస్తున్నామని చెప్తున్నారు రైతులు. అన్ని పార్టీలకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నామంటున్నారు. రైతులు ఐక్యంగా ఉండి వచ్చేసారి ఉమ్మడి అభ్యర్థిని పెడతామని స్పష్టం చేస్తున్నారు రైతులు. మాకు ఓటు వేస్తే రైతాంగ ఉద్యమాన్ని బలపరిచినట్లని అంటున్నారు. ఆర్మూరు రైతు సదస్సు నుంచి మరిన్ని వివరాలు బుచ్చన్న అందిస్తారు. బుచ్చన్న, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం ఆర్మూరులో రైతుల సభ జరుగుతున్నది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన రైతుల సమస్య దేశవ్యాప్తంగా అందరి దృష్టి కూడా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పైన ఉంది. ఇవాళ జరుగుతున్న సభ మొత్తం 175 మంది బరిలో ఉండాలన్నా లేకపోతే కనుక ఒకరే ఉండాలన్న పైన ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. రైతుల సభకు సంబంధించి నిన్న నుంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ మరికొన్ని సెకండ్లో సభ ప్రారంభం కాబోతుంది. ఇక్కడ రైతు సంఘాల నాయకులు రైతులు ఆర్మూరు నియోజకవర్గంతో పాటుగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న దాదాపుగా అన్ని మండలాల నుంచి రైతులు ఇక్కడికి వచ్చింది. ఇవాళ 1 లేదా 2 గంటల వరకు సభ జరిగే అవకాశం ఉంది. సభ వేదిక మీద ఉన్న వాళ్ళంతా 175 మంది ఎంపీలుగా పోటీ చేస్తున్న వాళ్ళంతా నామినేషన్ చేసిన వాళ్ళంతా వేదిక పైన ఉన్నారు. వేదిక కింద రైతులు వివిధ ప్రాంతాలకు వచ్చిన రైతులు మహిళా రైతులు ఉన్నారు. ఇక్కడ ఈ రైతులు ఉన్నారు. ఇద్దరికి అంటే అటు ఇటుగా 2 ఏర్పాట్లు చేసిన రైతులను ఇక్కడ నివారణ కోసం ఇక్కడ ఇవాళ ఈ సభ ద్వారా ఎలాంటి ఈ సభ ద్వారా 3 రోజుల్లో పోలింగ్ జరగబోతున్న పోలింగ్ పైన ఎట్లాంటి ప్రభావం అయితే రైతుల దగ్గర చేస్తున్న ఆందోళన వారు దీని ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు, ఏ రాజకీయ పార్టీకి ఏం చెప్పదలుచుకున్నారు రైతు సంఘాల నాయకులు రైతులు మన దగ్గర ముందుగా ఒకరితో రైతులతో మాట్లాడిన తర్వాత రైతు సంఘాల నాయకులతో మనం మాట్లాడదాము. ఇక్కడ కొంతమంది మా దగ్గర పెద్ద ఏం పేరు? పసుపు రేటు లేదు, పసుపు ధర లేదు, మొత్తం దించేసారు. తెలుగుదేశమే మన పార్టీ. మీటింగ్ తోని మీ సమస్య పరిష్కారం అవుతుందా? ఇక్కడ కొంతమంది మహిళా రైతులు వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మా ఏం పేరు? పద్మ. వ్యవసాయం చేస్తాం. ఇలా మీటింగ్ తోని మీ సమస్య పరిష్కారం అవుతుందా? ఇలా మీటింగ్ కు ఎవరు పిలిచారు మిమ్మల్ని? నాకేం అర్థం అవుతలేదు. సరే, ఇక్కడ కొంతమంది పురుషులు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. ఏ పేరు బాబు? మనీష్. ఈ మీటింగ్ తోని మీ సమస్య పరిష్కారం అవుతుందా? పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాం. సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాం. ప్రధానమైన డిమాండ్ ఏంటి? రైతులకు మద్దతు ధర, అంతే. మద్దతు ధర కావాలా. మద్దతు ధర చేయవలసింది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అయినా సరే మాకు, రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం ఏదైనా సరే రైతులకు బాగు చేస్తే మాకు
మాకు 9 ఎకరాలు ఉంటుంది. 9 ఎకరాలు ఉంటుంది. నీ పేరు ఏం పేరు? నా పేరు ఎన్టీఆర్ అండి. ఎన్టీఆర్ ఆలూరు నుంచి వచ్చినాము. రైతు ఐక్య సభకు ఖచ్చితం భారీగా జనం తరలి వస్తున్నారు. ఖచ్చితం మీ సభ సక్సెస్ ఖచ్చితం అవుతుంది. మాకు ఖచ్చితం మద్దతు ధర కావాలా. ఖచ్చితం పార్లమెంట్ కు మా రైతులు వెళ్తారు. ఖచ్చితం మద్దతు ధర ప్రకటించాలా వాళ్ళు. ఖచ్చితం రైతు సంఘాల నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. దీని మీద 10-11 సంవత్సరాలుగా పనిచేస్తున్నా తిరుగుతున్న ఒక రైతును ఇక్కడ. ఏం పేరు పెదాని మీ పేరు? నా పేరు ముత్యాల మనోహర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల్ పాలెం గ్రామము. పసుపు రైతులు పసుపుకు ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటు చేయాలని, పసుపు క్వింటాల్కు 15,000 మద్దతు ధర ప్రకటించాలని గత 2006 సంవత్సరం నుండి మరి ఇప్పటికీ 13 సంవత్సరాల నుంచి మరి ఉద్యమాలు చేసినప్పటికీ, గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి ఉద్యమాలు చేసినప్పటికీ ఇప్పటికీ పసుపు బోర్డు ఏర్పాటు చేయనుందా, క్వింటాల్కు 10,000 మద్దతు ధర ప్రకటించనుందా, ఇప్పటికైనా కానీ ప్రభుత్వం వెంటనే మరి పసుపుకు మద్దతు ప్రకటించి పసుపు బోర్డు ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చిన పసుపు రైతులందరూ కూడా ఒకటే వాళ్ళకి డిమాండ్. కాబట్టి ఈ యొక్క నామినేషన్లు కూడా 176 మంది పసుపు రైతులు నామినేషన్ చేయడం జరిగింది. ఇప్పటికైనా కానీ పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు రవీందర్ అండి. రవీందర్, ఏ ఊరు మీది? వన్నెలకే, నందిపేట మండలం. ఇప్పుడు ఈ సభ ద్వారా మీ సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? ఈ ధర్నాతోని సభతోని పరిష్కారం దొరుకుతుంది శాశ్వతంగా? పరిష్కారం కొరకే ఈ ధర్నా చేస్తున్నాం. ఇంకా పరిష్కారం కాకపోతే ఇంకా ముందుకు వేస్తాం, ఇంకా ధర్నాలు చేస్తాం. ఈ 175 మంది నామినేషన్లే కాదు, వదిలిపెట్టేది లేదు. పసుపుకు మద్దతు ధర వచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం, కంపల్సరీ సాధించుకుంటాం. ఇవాళ ఈ సభ ద్వారా మీరు అంటే ప్రభుత్వాన్ని నిజంగానే అవసరాన్ని బట్టో చాలా పంటలకు లేదు, వీటికి లేదని ఒక చర్చ కూడా ఉంది. కొందరు కావాలని చేస్తున్నారనే ఒక చర్చ కూడా బయట జరుగుతుంది. ఇది వాస్తవం కాదండి. ఎందుకు చెప్తున్నామంటే 2018లో కూడా మేము పోరాటం చేస్తాం, రేట్లు సాధించాం, ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చేశాం. అనేక సంవత్సరాలుగా కొనసాగుతా ఉంది. 2008లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా మేము ఆందోళన చేశాం. ఈ ఆందోళనలో మేము సాధించడం జరిగింది. ఈ రోజు కూడా చేస్తాం. ఈ రోజు రాజకీయం కాదు, ఇది రైతు కడుపు మంటతో వచ్చిన ఆవేదన, రైతు కడుపు మంటతో వచ్చిన ఇది ఆత్మహత్యలు చేసుకున్న స్థితి నుంచి మేము పోరాటం వైపు తీసుకొస్తా ఉన్నాం. అందుకనే పసుపు బోర్డు అట్లాగే ఎర్రజొన్నలు ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్ సాధన కోసం ఈ ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతుంది అని చెప్పేసి ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతుంది. ఇది ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలు చేయడానికి జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నాను. ఇవాళ ఇంకా 2 రోజులైతే పోలింగ్ ఉంది. ఈ 2 రోజులైతే పోలింగ్ ముందల ఏర్పాటు చేసిన సభ మీ అంటే ఒకటి మీ డిమాండ్ చెప్తున్నారు గత కొద్ది రోజులుగా. దీని వెనక ఇంకేమన్నా ఉద్దేశం ఉందా? మాకు సాధించడానికే ఈ ఉద్దేశం. అందరికి రైతులకు తెలియజేయాలని, రైతు ఐక్యత ఉందనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. రైతులందరం ఓట్లేసి నిరూపించాలా, మెజార్టీ నిరూపించాలని తెలియజేస్తున్నాం. దీనికి సభ ఇక్కడ ఒక మహిళా రైతు మాట్లాడుతున్నారు. వారు మన రైతులకు మనం ఓటేసి మనం గెలిపించాలా, మనం మాట్లాడాలా అని మనం అనుకుంటున్నాము. మన రైతులతోనే దేశం అందరు బతుకుడు. మనం ఎంత కష్టపడుతున్నాము, ఎండలా నీడలా ఆనలా. మనకేమున్నది, మనం ఎట్లా బతుకుతున్నాం? మనం వ్యవసాయం మీద బతుకుడు. మన బతికేంది, మన లోన్లు పట్టించుకుంటున్నారు. మన లెక్కేంది, మనల్ని పట్టించుకుంది, మనకు రేట్లు ఏంది? ఇది ఇంత తిప్పలవాడు ఎండలా నీడలా ఎటు వేయమని రౌతుకెత్తామని నిర్ణయం తీసుకున్నాం. మేము నిర్ణయం తీసుకొని వేస్తున్నాము. అందరము రౌతులము మనల్ని పట్టించుకోవాలా. మనకు పట్టించుకుంటున్నా కరెక్ట్ ఓటు మన రౌతులకు మనం వేసుకోవాలా. పరిష్కారం ఎవరు చూపాలంటావు? మనకు పరిష్కారం కేసీఆర్ గవర్నమెంట్ మాకు అందరికి తెంపి ఈ 3,000 కాడికి జనాలకు కట్టియాలా, 10,000 కాడికి పసుపుకి వేయాలా, 2,000 మక్కలు, 2,000 అడ్లు, ఇవన్నీ రేటు పెట్టాలా. గవర్నమెంట్ మనల్ని పట్టించుకోవాలా. అయితేనే మనం ఓటేసుడు, మన రైతులను గెలిపించుడు. ఏందనుకుంటున్నారు? అందరు ఏడాళ్ళ కూర్చుండి ఓటేయంగానే మేము గెలిచాం అనుకుంటున్నారా? అట్లా కాదు. మన రైతులను పట్టించుకున్న వాళ్ళే మన రైతులు. ఏ ఊరు మీద? ఏం పేరు నీ పేరు? ఎల్టూరు లక్ష్మి. ఎన్ని ఎకరాల భూమి నీకు? నాకు 8 ఎకరాలు ఉంటే కెరగత్తున్నది చేసి రైతులను బతికించుడు ఉన్నది. అది ఇంట్లోకి వచ్చింది ఉన్నది. 10 ఏళ్ల నుంచి పెట్టుబడి ఉన్నది, కానీ తీసింది లేదు జమ. నా 2 కొడుకులకు సరిపడి 8 బిగాలు 20 బిగాలు ఉన్నది. ఆ 20 బిగాలు వ్యవసాయం చేసింది కానీ రూపాయి వచ్చింది లేదు.
కూలికి నిండింది లేదు, జీతాలకు డబ్బులు ఇచ్చుడు, ఆడ 6 నెలలకు వెళ్ళిపోవడు, ఎత్తుకొని పోవడు, ఇవన్నీ లావాడికే నిడతలేదు. యాడికెళ్ళి పెట్టాలా అప్పులు చేసి? దీనికోసం ఏం చేయాలంటావు? దీనికోసం గవర్నమెంట్ పట్టించుకోవాలా, అన్నిటికీ రేటు పెట్టాలా, రేటు పెట్టి జోకాలా. గవర్నమెంట్ రేటు పసుపు కానీ అన్ని కానీ పెట్టాలా. పెడితేనే మేము బతుకుడు. రైతులు గిట్టుబాటు ధర పెట్టండి, మేము బతకలేము. ఒక మహిళా రైతు మాట్లాడిన మాటలు అవి. వాళ్ళు చేస్తున్న ధర్నా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్న విషయం అంటే వారికి తెలిసింది, వారికి తోచింది, సమస్య ఎక్కడో దగ్గర పరిష్కారం అయితే చాలు అనేది వారు అంటున్నది, వారి మాటల ద్వారా అర్థమవుతున్నది. ఇవాళ జరుగుతున్న ఈ సభ మధ్యాహ్నం 1 గంట తర్వాత అయిపోతుంది. మరి ఎన్నికల్లో ఎవరు 178 మందిలో ఎవరు నిలబడాలి అనేది వారు నిర్ణయిస్తారు. మరి ఇది ఈ 178 మందిలో ఒకరే మిగిలితే కనుక అప్పుడు ఎవరి ఈ ఓటింగ్ లో ఎవరి మీద ప్రభావం ఉండబోతున్నది, ఏ పార్టీ పైన ప్రభావం ఉండబోతున్నది బాగా చర్చ జరుగుతున్నది. ఇక్కడ ఈ ఆర్మూరు నియోజకవర్గం ఒకటే కాదు, సభ జరుగుతున్న ప్రాంతం ఒకటే కాదు, నిజామాబాద్ జిల్లాలో పార్లమెంటరీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు రైతులుగా ఓటు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రచారం చేసుకునే అవకాశం లేకపోతే 3 లక్షల ఓట్లు ఉన్నాయి కాబట్టి బహుశా ఆ 3 లక్షల ఓట్ల ప్రభావం ఉంటుంది. మరి చూడాలి తెలియదు. కానీ 4 నుంచి 5 మంది వరకు రైతులు ప్రాంతాల నుంచి మొత్తం ఎంతమంది రావచ్చు సభకు? రైతులు మాది కొత్తపల్లి గ్రామం, వెలుపు మండలము. రైతు ఇక్కడికి ఇంతమంది రైతులు వచ్చినామంటే ప్రభుత్వానికి గుండెల్లో దళ పుట్టాలి. రేపు జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత. ఈ రోజు ఏంటంటే మా యొక్క గ్రామంలో ఒక వ్యక్తి చనిపోయినా కూడా అక్కడ సగం మంది ముండి ఇక్కడ సగం మంది వచ్చినామంటే ఎందుకు? ప్రభుత్వాన్ని బెదిరియాలని ఉద్దేశం, సమస్య పరిష్కారమా? సమస్య పరిష్కారం కావాలి. రైతులకు మద్దతు ధర కావాలి, 10,000 పసుపు ధర, 3,000 క్వింటాలకి జొన్నల ధర కావాలి. అయినప్పుడే ప్రభుత్వాలు నిలబడతాయి, లేదంటే ప్రభుత్వాలు కూలిపోతాయి. మేమందరం కలిసి ఏకమై రైతుకే ఓటేసి అసలు అక్కడ ఢిల్లీలో రైతుకే ఓటేసి రైతునే కూర్చొని పెడతామని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఇది రైతు సభ ద్వారా రైతులు మాట్లాడుతున్నది, రైతులు చేస్తున్న డిమాండ్ ఇది. ఇక్కడ నాగేశ్వర్ కూడా, ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఈ సభలో ఆయన పాల్గొంటున్నారు. నాగేశ్వర్ గారు, రైతుల సమస్యలకు నిజంగానే అది పరిష్కారము టీఆర్ఎస్ చూపించాలా, మోడీ చూపించాలా? ఇద్దరు చూపించాలి. దీంట్లో ఎవరు చొరవ తీసుకోవాల్సి ఉంది? ఇద్దరు అంటే బోర్డు లాంటి పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం పెట్టాలి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉండేది, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. దీనికోసమే నిజంగానే రైతులు చేస్తున్న ఈ పోరాటము ఇవాళ 178 మందిలో ఒకరే పెట్టవచ్చు కదా. రాజకీయంగా దీని ప్రభావం ఎట్లా ఉండవచ్చు? రాజకీయంగా దీని ప్రభావం ఎట్లా ఉండవచ్చు? తర్వాత మాట్లాడదు, వినబడతలేదు సౌండ్. తర్వాత మాట్లాడదు, సౌండ్ వినబడదు. ఇక్కడ ఆర్మూరు సభకు రైతులు ఇంకా వస్తూనే ఉన్నారు. వాళ్ళ మధ్యాహ్నం 1 గంట తర్వాత సభ అయిపోతుంది. మాత్రం ఇది ఆర్మూరు సభ.